శ్రీగురుభ్యో నమః. దంతంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామః. అమరీ కబరీభార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పోతన గారు మహాభక్తుడు. సంస్కృతంలో వేదవ్యాసుడి చేత రచింపబడినటువంటి శ్రీమద్భాగవత మహాపురాణాన్ని ఆయన ఆంధ్రుల యొక్క అదృష్టవశాత్తు తెలుగులో ఆంధ్రీకరించి మనకి ప్రసాదించాడు. ఆయన త్రికరణ శుద్ధిగా విష్ణు భక్తుడు, శివభక్తుడు. అందుకనే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ అని చెప్తూ చింతించదన్ అని తనకి తాను ప్రార్థన చేసినట్లుగా కనపడుతూ ఉన్నది. కానీ దాంట్లో మనం ఆలోచిస్తే చింతించదన్, ఎవరు చింతించదన్? నేను. ఎవరైతే భాగవతం చదువుతున్నారో వాళ్ళంతా. జీవుడు చింతించదన్, చింతిస్తాడు, చింతించాలి. ఎందుకు చింతించాలి? కైవల్య పదాన్ని పొందడానికి చింతించాలి. కైవల్య పదం పొందితే ప్రయోజనం ఏమిటి? శాశ్వతమైన ఆనందం. అది ఆ ప్రయోజనం ఏమిటి అని వర్ణించి చెప్పటానికి వీలయ్యేది కాదు, చెప్పబడేది కాదు. చెప్పినా ఎంత చెప్పినా అది పూర్తి కాదు. అంటే మరి ఎలాగా? కేవలం అనుభవైక వేద్యమే. ఇది ఎవరు చెప్పిన మాట? ప్రాచీన కాలం నుంచి మహర్షులు, వేద ఋషులు, బ్రహ్మర్షులు అందరూ చెప్పిన మాట. అది మనకి శిరోధార్యం, ప్రమాణం. అంతకంటే వేరే మనకి ఏది లేదు. కాబట్టి మనం ఆ దారిలో వెళ్ళవలసిందే. పోతన గారు ఆ దారిలో వెళ్ళాడు, మన కూడా తీసుకెళ్తున్నాడు వేదవ్యాసుడు. ఇప్పుడు ఈ మహాభాగవత సందేశం అనే ఈ బృహత్ కార్యక్రమం మనం పెట్టుకున్నామంటే మనకి ఇద్దరిని మనం అనుసరించవలసిందే, వేదవ్యాసుడు, పోతనామాత్యుడు కూడా. సరే, ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు? మనసా వాచా కర్మణ. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఆలోచించేది ఒకటిగా ఉంటే అది దాని గురించి మనం ఇంత దూరం చెప్పుకోవక్కర్లేదు. కానీ పోతన గారు అలాంటి వాడు కాదు. ఆయన సహజంగా ఎవరైనా కుటుంబాన్ని గడుపుకోవటానికి ధన సంపాదన కోసం ప్రయత్నం చేస్తారు. కానీ పోతన గారు తన కావ్యాన్ని ఆ విధంగా ఇతరులకి అంకితం చేసి ధనం సంపాదించాలని అనుకోలేదు. ఇలా అనుకోకపోవటంలోనే ఆయన యొక్క చిత్తశుద్ధి కనిపిస్తున్నది. అది మనకి అనుసరణీయం. అది మనకి ఎంతో దారి చూపించే విషయం. మనం దాన్ని భావించాలి. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు
వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే సమ్మెటపోటులన్ పడక సమ్మతిన్ శ్రీహరికిచ్చి చెప్పెని బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్. 2 మాటలు చెప్తున్నాడు ఆయన. శ్రీహరికి ఇచ్చాడు ఈ కావ్యాన్ని అంకితం. ఇలా శ్రీహరికి ఇవ్వటం వల్ల ఏం జరుగుతుంది? జగద్ధితం జరుగుతుంది, జగత్తుకి హితం జరుగుతుంది, మేలు జరుగుతుంది. అంటే చెప్పే మాట మనస్ఫూర్తిగా చెప్పాలి. శుశ్రూష శ్రోతవ్య మనసూయ అని వాల్మీకి రామాయణం చెప్పినప్పుడు ఆ శ్రోతలకి విజ్ఞప్తి చేశాడు పాఠకులకి. అది ఇప్పటికీ మనకు అనుసరణీయ యోగ్యమే. అలాగే వినేవాళ్ళకి చదివే వాళ్ళకి అసూయ అనేది ఉండకూడదు. ఆ అసూయ ఉండకూడదు, ఉండకపోవటమే జగద్ధితం. ఉండకూడదంటే నరాంకితం చేయకుండా శ్రీ మహావిష్ణువుకి శ్రీహరికి అంకితం ఇస్తున్నాను ఇది అని చెప్తున్నాడు ఆయన. శ్రీహరికి ఇచ్చి చెప్పాను అన్నాడు అని అంటూ తన మనస్సుని అంటే భాగవతం రాయటానికి కావలసినటువంటి తన యొక్క అర్హతని నిరూపించుకున్నాడు ఆయన. ఇంకా ఇంతకంటే మించిన అర్హత లేదు. చిత్తశుద్ధిని నిరూపించుకున్నాడు బమ్మెర పోతరాజు గారు. ఇప్పుడు ఏమంటున్నాడు? శ్రీహరికి అంకితం ఇచ్చి ఒక ముక్క మరి తర్వాత మాట చెప్తున్నాడు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా దళపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. అలాంటి సంతానం పుట్టిన ఆ తల్లికి గర్భశోకమే తప్ప ఆ పుత్రుడు కలిగాడనే ఆనందం ఏమీ ఉండదు. ఏమిటది? ఎలాగా అంటే చేతులారంగ శివుని పూజింపడేని. త్రికరణ శుద్ధి అనేది ప్రధానమని చెప్పుకున్నాం. కర్మణ శివ పూజ చెయ్యాలి, అది మనసులోనూ ఉండాలి. శివుణ్ణి పూజించాలి. నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని. ఇప్పుడు ఆయన భాగవత అనువాదం ప్రారంభించింది అందుకే. ఆయన శివపూజా ధురంధరుడు. శ్రీహరిని స్తుతించే భాగవతాన్ని ఆంధ్రీకరించడానికి ప్రారంభించాడు. ఇంకా దయయు సత్యంబులోనుగా తలపడేని. ఆ భాగవతాన్ని ఆంధ్రీకరించేటప్పుడు కానీ, చెప్పేటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ, భావన చేసేటప్పుడు కానీ, మననం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే దయ సత్యం అనేది ఉండాలి లోపల. ఈ రెండే మానవుడి మనస్సుని సత్వగుణం వైపుకి తీసుకెళ్తాయి. సత్వగుణం అంటే ఏమిటి అని మనకు అనుమానం వస్తుంది. ఈ ప్రకృతిని బంధించిన గుణాలు 3 సత్వ రజస్ తమస్సులు 3 తాళ్ళు ముప్పేటగా పేనేశాయి ఈ భూమిని, భూమి మీద ఉన్న జంతుజాలాన్ని, ప్రాణికోటిని కూడా. తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఈ దయ తర్వాత సత్యము ఈ 2 కూడా మానవుడిలో సత్వగుణాన్ని ప్రేరేపించి క్రమక్రమంగా రజస్తమస్సుల్ని క్షీణింపజేస్తాయి. సత్వము రజస్సు క్షీణించిన తరువాత క్షీణించిపోతూ ఉండగా సత్వం ప్రబలి క్రమక్రమం కూడా ఆ సత్వం కూడా తన వంతు చేయవలసిన ఆ పనిని తాను చేసి తాను కూడా నిష్క్రమిస్తే, ఎక్కడ మానవుడి యొక్క ఆలోచనలో నిష్క్రమిస్తే అంటే మానవుడు క్రమక్రమంగా 3 తనలో ఎక్కడికి పోవు, తనలో లయం చేసుకుంటే, లయం చేసుకోవటం అంటే మళ్ళీ వాటిని గురించిన ఆలోచన రాకపోవటమే. అది సాధ్యమా అసాధ్యమా అనే విషయం అలా ఉంచాలి. సాధ్యం అనే దృష్టితోటే ఆచరణలో పెట్టుకోవాలి తప్ప ఇది అసాధ్యం, నా వల్ల కాదు అనే అపనమ్మకం చూస్తే, అపనమ్మకంతో ఆ దృష్టితో ముందుకెడితే అది ఎప్పుడూ అంతే అలాగే ఉంటుంది. దయ సత్యము. ఈ సత్యం ఎక్కడిది? సత్యం వ్యాస మహర్షి మొట్టమొదటి జన్మాద్యస్య యతోన్వయాద్ అనే
ప్రార్థనా శ్లోకంలో సత్యం పరం ధీమహి, ఆ సత్యం ఇదే. కాబట్టి భాగవతం అంతా కూడా సత్యం వ్యాపించి ఉన్నది. భాగవతం లోపల, భాగవతం బయట, భాగవతం ప్రతి అణువున ఎలాగా ఆభరణాలన్నింట్లోనూ బంగారం వ్యాపించి ఉన్నట్లు భాగవతం అంటే ఈ సృష్టి. ఇది చాలా ముఖ్యమైన అంశం. భాగవతం అంటే ఏమిటి? భగవంతుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడు భగవంతుడు. ఆ భగవంతుడే భాగవతం. భాగవతమే భగవంతుడు. భగవంతుని యొక్క సృష్టే భాగవతం. ఆయన వేరే భాగవతాన్ని చెప్పో లేకపోతే భాగవతంలో అది ఆ దృష్టిలో పెట్టుకునో కాదు. ఈ ప్రపంచాన్ని సృష్టించాడు అనుకుందాం. సృష్టించాడు, ఆయన సృష్టించింది భగవంతుని చేత సృష్టించబడింది కాబట్టి అది భాగవతం. ఆయన్ని గురించి చెప్పే కథ కాబట్టి ఇది భాగవతం. కాబట్టి ఈ భాగవతం ఈ జగత్తే భాగవతం. బంగారం మొత్తం ఆభరణాన్ని లోపల బయట అణువణువున ఎలా వ్యాపించి ఉందో ఈ సృష్టిలో సమస్తంలో పరమాత్మ అంతర్లీనంగా వ్యాపించి ఉన్నాడు. వ్యాపించి ఉంటే మరి మాకు కనపడడేమిటి అని ఒక భౌతికవాద సంబంధమైన జనితమైన ప్రశ్న వస్తుంది, రావాలి కూడా. ఆ వచ్చినప్పుడే దానికి జవాబు మనం తెలుసుకున్నప్పుడే మనకు సరైనటువంటి దారి లభిస్తుంది. ఎందుకు కనపడడు? కనపడుతున్నాడు. కనపడేదంతా భగవంతుడు అనుకుని చూస్తే ఆ దృష్టిలో మార్పు రావాలి. ఆ దృష్టిలో మార్పు మనకి పరీక్షిత్తుగా మార్పు వచ్చింది. మనం ఒక మాట అనుకున్నాం, పరీక్షిత్తుని మాటిమాటికి ప్రతి చిన్న సందర్భంలో గుర్తుకు చేసుకోవాలి. పరీక్షిత్తు దృష్టిలో ఆ మార్పు వచ్చింది. అది ఎక్కడా భాగవతంలో వ్యాస మహర్షి చెప్పలేదు, సూటిగా చెప్పలేదు. మనం గ్రహించి తెలుసుకోవాలి. అదే భాగవతం మనకిచ్చే సందేశం. మరి భగవంతుని సృష్టి ఈ జగత్ అయినప్పుడు, జగత్తే భాగవతం అయినప్పుడు ఆ దృష్టి మార్పు మనకి రావాలి అంటే రజస్తమస్సులు క్రమంగా క్షీణించిపోయి సత్వంలో కలిసిపోయి సత్వం కూడా తత్వంలో కలిసిపోయే స్థితిని మనం తెచ్చుకుంటే ఆ దృష్టి ఏర్పడుతుంది. అప్పుడు మొత్తం భాగవతం, మొత్తం సృష్టి అంతా, జగత్ అంతా కూడా శ్రీకృష్ణమయంగా, శ్రీ విష్ణుమయంగా, శ్రీహరిమయంగా, నారాయణమయంగా, శివమయంగా గోచరిస్తుంది. ఇంత దృష్టి పెట్టుకొని ఆయన ఇక్కడ పైన మొట్టమొదట ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి అని పద్యం చెప్పి తర్వాత ఇంకా ఏం చేశాడో చెప్పవలసింది పోయి హఠాత్తుగా ఒక్కసారి ఉన్నట్టుండి ఇది ఏం చెప్తున్నాడో అర్థం కానట్లుగా ఉంటుంది ఈ పద్యానికి తర్వాత దానికి మధ్యలో ఉన్న సంబంధం. ఇది ఇంకా ఆలోచిస్తే ఎక్కడో మధ్యలో పట్టుకొని వచ్చి తీసుకొచ్చి మధ్యలో ఇరికించినట్లుగా కూడా కనపడుతుంది ఈ పద్యం. కాదు, ఇరికించినట్లు కాదు. ఆ పోతన గారి యొక్క అంతరంగంలో కలిగిన భావనే ఆ పద్యం. ఆయనని అంటే పోతన గారిని శ్రీమద్ భాగవత రచన ఉన్ముఖుణ్ణి చేసి భాగవత రచన దీక్షా బంధురుణ్ణి చేసేది ఇదిగో ఈ భావమే చివరిదాకా. ఏది దయా సత్యము అనే భావాలే భాగవత ఆంధ్రీకరణం చేసినంతసేపు ఆ కాలం అంతా, ఆ కాలమే కాదు తర్వాత కాలం ఆయన జీవితంలో అప్పటి నుంచే ప్రారంభం కాదు, అంతకు ముందు నుంచి కూడా ప్రారంభమైంది. కాబట్టి పోతన గారి జీవితం మొత్తం కూడా దయ సత్యము మొదలైన గుణాల్ని లోనుగా తలపటమే ఆయన లోపల ఉన్నాయి, లోపల ఉండి ఆయన్ని నడిపిస్తున్నాయి. ఇది అద్భుతమైన విషయం. దీనికి బాహ్యంగా మనకు ఆయనలో కనిపించే లక్షణాలేవి? చేతుల ఆరంగా శివుని పూజింపడేని, ఆయన నిత్యం శివ పూజ చేస్తాడు. నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని, హరికీర్తి నుడుగుతున్నాడు. భాగవత రచన అంటే హరికీర్తి చెప్పడమే. ఇప్పుడు అంతరంగంలోకి వెళుతున్నాడు, లోపల మనస్సులో
దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగనేటికి అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి తన మనస్సులో ఉన్న ఆ నిర్ణయాన్ని తన కర్తవ్యాన్ని తాను పునశ్చరణ చేసుకున్నట్లుగా చెప్తూ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన ఏమంటున్నాడు? పూర్వజన్మ సహస్ర సంతత సంచిత తపఫలంబున శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచన కుతూహలండనై. ఇది మనకి ప్రధానం. పోతన గారు కూడా మహాభాగవతుడే. ప్రహ్లాదుడు, గజేంద్రుడు వీళ్ళే కాదు, అసలు మొట్టమొదటి భాగవతుడు పోతన గారు. మనకంటే కొంతకాలం ముందు నివసించి ఈ భూమిని పవిత్రం చేసినటువంటి మహానుభావుడు, తెలుగుల పుణ్యంపు పేటి. ఆయన ఏం చేస్తున్నాడు అంటే పూర్వజన్మ సహస్ర సంచిత తపఫలం. ఈ మాట దగ్గర నుంచి మనం భాగవత సందేశాన్ని గ్రహించడం. మనం బద్ధకంకణలో అయ్యాం. దేనికి? భాగవత సందేశం గ్రహించడం. భాగవతంలో ఏ సందేశం ఏ మూలమన్నా మన శక్తి కొలది గ్రహించగలం. మనకంటే అంత శక్తి లేకపోతే, అంత జ్ఞానం లేకపోతే మనం ఏం చేయగలం? తర్వాత అయినా ఆ జ్ఞానం వస్తుందేమో అని ఆశించడమే తప్ప పూర్వజన్మ సహస్ర సంచిత తపఫలంబన ఎంత ధైర్యంగా ఆత్మధైర్యంతో చెప్తున్నాడో చూడండి. ఆయన ఈ రోజున లోకంలో ఏమున్నది? జన్మలు, పూర్వజన్మలు, పునర్జన్మలు, వీటిని గురించి ఉన్నంతటి ఆ వాదోపవాదాలు లోకంలో బహుశా దేని గురించి లేవు. ఆ విషయాలు మనకి అనవసరం. వాటి వల్ల వాటిని చర్చించుకున్నా చెప్పుకున్నా ప్రయోజనం లేదు. ఒక్క మాట యథార్థం. జీవుడు తాను ఈ ఉపాధి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, అంటే మరణం పొందేటప్పుడు, ఏ కోమాలోనూ పడక ముందు ఏ మనసులో ఏ భావాల్ని తీవ్రంగా పైపైన కాదు, తీవ్రంగా ఏ భావాల్ని మననం చేస్తాడో ఆ భావాలే ఇక్కడే ఒక పెద్ద సమస్య వస్తుంది. ఆ భావాలే ఇది ఎలా చెప్పాలి అంటే, ఒక మహానుభావుడు ఈ కాలంలో ఉన్నాడు. ఆయన్ని మనం చూస్తున్నాం. ఆయన నిరంతరం భక్తి భావంలో ఉంటాడు. ఆయన మహాపుణ్యాత్ముడు అనేటటువంటి ఆయన ఆ త్రికరణ సిద్ధిగా తన యొక్క ఆ జీవితంలో నిరూపిస్తున్నాడు. సామాన్యులు ఆయన్ని చూసి నేను ఎప్పటికైనా ఇలాంటి మహాపురుషుణ్ణి కాగలనా అని లోపల మనకు ఆలోచన వస్తుంది. ఇదిగో ఇప్పుడు ఈ ఈ ఈ మరణోన్ముఖమైన దశలో ఏ భావాలు తీవ్రంగా ఉంటాయో అవే భావాలు మళ్ళీ వెళ్ళి ఇంకొక శరీరాన్ని పుచ్చుకుంటాయి. ఆ పుచ్చుకుంటే పుచ్చుకోనివ్వండి, దానికి ఇప్పుడు నా శరీరానికి సంబంధం ఏముంది? ఇది ఆలోచించి ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవలసిన విషయం. ఇంకా దీంట్లో ఇంతకంటే విస్తరించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈయన ఏమంటున్నాడు ఎంత ధైర్యంగా? మరి పోతన గారికి శ్రీహరి కథలు చెప్పాలి అనే ఆ గాఢమైన కోరిక ఎందుకు కలిగింది? మరొక వ్యక్తికి ఎందుకు కలగలేదు? అనేక రకాలైన భావాలు వేరే వేరే వాళ్ళకి కలుగుతున్నాయి కదా, అవన్నీ ఎక్కడో పెట్టక్కర్లేదు కదా. ఈయనకే ఎందుకు కలిగింది? అది వాసన బలం. ఈ వాసనలు ఎక్కడి నుంచి వచ్చినాయి అర్థం చేసుకోవాలి. అటువంటి వాసనా బలంతో శ్రీహరి కథలు చెప్పాలి అని ఆయన ఏం చేశాట? రాక నిశా కాలంబున సోమోపరాగంబు గని సజ్జనానుమతంబున అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగయ్యకు గంగకుంజని కృంకులిడి వెడలి మహనీయ మంజుల పులిన తల మండప మధ్యంబున మహేశ్వర ధ్యానంబు చేయుచు కించిదున్మీలిత లోచనుండనై ఉన్నయడా. ఆయన గంగకు వెళ్ళాట, నదీ స్నానం చేశాడు, చక్కగా ఇసుకతని మీద కూర్చుని పవిత్రమైన మనస్సుతో పరిశుద్ధమైన శరీరంతో. ఇక్కడ ఒక మాట మనం చెప్పుకోవాలి. మనం చేసే
ఈ ధ్యానాలు, ఈ పూజలు, భగవత్ ఆరాధనలు, భగవద్ దర్శనాలు, తీర్థయాత్రలు ఇవన్నీ దేనికి? మోక్షం కావాలి, పుణ్యం కావాలి అని. అంతే కదా? పుణ్యం కావాలి, అది యథార్థం. పుణ్యం ఎలా వస్తుంది అంటే మీ ఈ పవిత్రమైన భావాల వల్ల, ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ ఈ ఈ ఉపాధి అంటే ఈ శరీరం తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చేటప్పుడే, తల్లి గర్భంలోనే అది రూపుదిద్దుకోవటమే 3 గుణాలతో ముప్పిరిగొని రూపుదిద్దుకుందని చెప్పాం. అలా లేకపోతే ఆకారం ఏర్పడదు. ఆకారం ఏర్పడాలంటే రజస్సు తమస్సులు ఉండాలి. అది భగవంతుడి సృష్టి. అది లేకుండా అంటే అది పురాణాల్లోకి వెళ్ళాలి. అది ఎలా ఉంటుందో అదో పెద్ద ప్రపంచం. మరి ఈ 3 గుణాల చేత ఏర్పడినప్పుడు వీటిని మనం కాదనలేము. దీంట్లో ఈ 3 గుణాల వల్ల 6 శత్రువులు వస్తారు. 6 శత్రువులు ఈ రక్తంలో, ఈ మధ్యలో, మేధస్సులో, ఎముకల్లో, బుద్ధిలో, చర్మంలో అన్నింట్లోనూ బాగా మనం పెంపొందించుకుంటున్నాం. వీటిని నిర్మూలించుకోవటమే మోక్షం. పోతన గారు ఇసుక తిన్న మీద ఎంతటి పవిత్రమైన భావంతో కూర్చున్నాడో అంటే ఆయనలో ఈ త్రిగుణ దోషం, త్రిగుణాల వల్ల వచ్చే దోషం వెనకబడిపోతుంది. ఆయన ఎంతో అభ్యాసవశంతో ఆ గుణాల్ని నిర్మూలించుకుంటున్నాడు. దీనికోసం పోతన గారి జీవిత చరిత్ర ఆయన రాయలేదు. మీకు ఎలా తెలుసు? అక్కర్లా, చెప్పనవసరంలా, మనకి సందర్భాన్ని బట్టే అర్థమైపోతుంది. పోతన గారు లాంటి మహానుభావుడు, సత్యవాక్కు, ఆయన చెప్పిన మాటలు ఆయన జీవితాన్ని బట్టి చూపిస్తున్నాయి. ఇదే సందర్భంలో జగద్గురు అయినటువంటి శంకర భగవత్పాదులు ప్రస్థానత్రయానికి భాష్యాన్ని రాశారు. ఆ ప్రస్థానత్రయ భాష్యం గనక మనం జాగ్రత్తగా చదివితే ఆ శంకర భగవత్పాదుల యొక్క ఆధునిక భాషలో చెప్తున్న పర్సనాలిటీ, ఆ వ్యక్తిత్వం అనేది మనకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ పోతన గారి వ్యక్తిత్వం స్పష్టంగా తెలుస్తోంది మనకి. శ్రీమద్ భాగవతం, సంస్కృత భాగవతం చదివి వ్యాసుని యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఈదమిద్దంగా నిర్ణయించి చూపించుకొని బయటికి తీసి ఫోటో తీసి బయటకు చూపించినట్టుగా చూపించడం కష్టసాధ్యమే కానీ అసాధ్యం కాదు. కానీ పోతన గారు మనకు దగ్గరవాడు కాబట్టి, ఆయన హృదయం విప్పి చెప్తున్నాడు కాబట్టి మనం ఆయన యొక్క భావాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం. ఆయన ఏం చేశాడు? అట్లా కూర్చుని అర్ధనిమీలిత నేత్రుండనై ఉంటే అద్భుతమైన ఒకానొక మూర్తి ఆయనకి దర్శనం ఇచ్చింది. ఎవరైనా? శ్రీరామచంద్రుడు. మెరగు చెంగటనున్న మేఘంబు గైవడి ఉవిధ చెంగటనుండ నొప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసుమతీ జము భంగి పలుబలు విల్లు మూపున పరగువాడు నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తలగల్గువాడు పుండరీక యుగము బోలు కన్నులవాడు వెడద ఉరమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు నా కనుగవకు ఎదుర కానబడియే. ఆయన కళ్ళకి సాక్షాత్కరించాడు. ఇందాక నుంచి చెప్పుకున్నటువంటి పోతన గారి పరిశుద్ధ మనస్తత్వం, ఆ గుణ అతీత తత్వం, ఆయన అనేక జన్మల నుంచి మనం కూడా మోక్షం పొందలేకపోయినా ఆ స్థాయిని చేరుకోగలగటానికైనా అర్హత సంపాదించుకుంటే చాలు. అది భాగవత సందేశం మనం గ్రహించాల్సింది.
శుక మహర్షి లాంటి వాడికి ఎన్ని ఎన్ని వందల వేల జన్మలెత్తితే ఆయన శుక మహర్షి అయ్యాడు. ఇక్కడ పోతన గారు ఏం చెప్తున్నాడు? అనేక జన్మ సహస్ర అన్నాడు. సరే, మెరగు చెంగటనున్న మేఘంబు కైవటి ఉవిధ చెంగటనుండను పువాడు. శ్రీరామచంద్రుడు నీలమేఘశ్యాముడు, పక్కన అమ్మవారు ఉన్నది, బంగారపు తీగ వలె ఉంటుంది. ఇది ఎలా ఉంది అంటే మేఘంలో మెరుపు తీగ ఉన్నట్లుగా ఉంది అంటున్నాడు. చంద్రమండల సుధా సారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు. ఆయన ముఖం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది, చూసే వాళ్ళ మీద చల్లదనాన్ని ప్రసరింపజేస్తూ ఉంటుంది. వల్లీయుత తమాల వసుమతీ జముభంగి, ఒక తీగ చుట్టుకున్నటువంటి వృక్షం ఎలా ఉంటుందో బలు విల్లు మూపున పరగువాడు. ఆయన భుజానికి ఆ విల్లు కోదండం అలాగా చుట్టుకొని, చెట్టుకి ఆ తమలపాకు తీగ ఎలా చుట్టుకుంటే ఎలా ఉంటుందో ఈయనకి ఆ కోదండం అలా చుట్టుకుని ఉన్నదట. నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కల్గువాడు. నీలనగానికి దగ్గరలో ఉన్నటువంటి సూర్యుడిలాగా స్వామివారు నల్లగా ఉంటాడు, ఆయన కిరీటం సూర్యుడిలాగా తగతగలాడుతోంది. ఘన కిరీటము తల కల్గువాడు, పుండరీక యుగము బోలు కన్నులవాడు. కన్నులు మనిషి యొక్క భావాన్ని పట్టిస్తాయి అంటారు. తెల్లటి కన్నులు, నల్లటి కనుపాపలు, వెడల్పైన కనులు, ఇది మనిషి యొక్క ఆ పుణ్యప్రదమైన జీవితం గడుపుతున్నాడు, స్వచ్ఛత కలిగిన వాడు, మానసికమైన శారీరకమైన ఏ విధమైనటువంటిదైనా అటువంటి స్వచ్ఛత కలిగిన వాడు అని చెప్పడానికి కళ్ళు మనకి ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ అని చెప్తున్నారు. పుండరీక యుగము బోలు కన్నులవాడు, వెడద ఉరము వాడు, ఇది శౌర్యానికి పరాక్రమానికి. విపుల భద్రమూర్తి, శుభాలు కలిగించేవాడు. రాజముఖ్యుడొక్కరుడు, ఆయన రాజుగారు. ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పుకోవాల్సిందే. రాజముఖ్యుడొక్కరుడు. పరమాత్మ ఏం చేశాట అంటే, ఈ మరీచి మొదలైనటువంటి మహర్షుల్ని సృష్టించి, ప్రజాపతుల్ని, తర్వాత వైరాగ్యం కోసం సనక సనందనాదులైన మునుల్ని కూడా సృష్టించాడు. ఈ ప్రజాపతులు ఏం చేస్తారు? పుట్టుకు వస్తున్న ప్రజల్ని ఒక క్రమ పద్ధతిలో ఉంచుతారు. అది రాజలక్షణం. ఎందుకని? అసలు రాజు అనే అవసరం ఎందుకు? ఈ సనక సనందనాదుల చేత వైరాగ్యాన్ని విస్తరింపచేయడం అనే ఈ లక్షణం ఎందుకు? అసలు ఈ రెండు ఎందుకు? రాజు రాజ్యాన్ని పరిపాలించటం వేద ధర్మం. అది ఎందుకు ఇది చెప్తోంది ఈ వేదం అంటే, ప్రజలు పుడతారు, వాళ్ళని ఒక క్రమ పద్ధతిలో ఉంచాలి, లేకపోతే ఆ తమోగుణం రజోగుణం విజృంభించి జంతు ప్రపంచం అయిపోతుంది. వీళ్ళు, ఈ ప్రజాపతులు, క్షత్రియులు, వీళ్ళు ఏం చేయాలి? ఒక అజమాయిషి ఉండాలి, ఒక పరిపాలన ఉండాలి. పరిపాలన లక్ష్యం ఏదై ఉండాలి? ఈ మరీచి, ఈ సనక సనందనాదులు మొదలైనటువంటి వాళ్ళు ప్రబోధించే వైరాగ్యం లక్ష్యం అయి ఉండాలి. అటువంటి వంశంలో ఉద్భవించిన వాడు శ్రీరామచంద్రుడు. ఆయన ఇప్పుడు పోతన గారికి కళ్ళ ఎదురుకుండా కనపడ్డాడు. ఏను ఆ రాజశేఖరుని తేరి చూచి భాషింప యత్నంబు చేయునడన్ అతండు తా రామభద్రుండ మన్నామాంకితంబుగా శ్రీ మహాభాగవతంబు తెనుగు చేయము, నీకు భవబంధంబులు తెగును. అది శ్రీరాముడి ఆదేశం.
ఈ ఈ మాట స్వయంగా రామాయణంలో ఆచరించి చూపించిన శ్రీరామచంద్ర ప్రభువు ఆయనకి ఆలాపన ఏమని, ఆ రాముడు తనని ఆదేశించాడు, ఆయన మనసులో గాఢమైనటువంటి కోరిక కలిగింది, దాన్ని ఆయన ఒక ఒక విధానంగా ఒక కథా రూపంగా ఇక్కడ ఇన్సిడెంట్ రూపంగా చెప్తున్నాడు. అందులో దోషమేముంది? దోషం ఏమీ లేదు. పైగా అది శుభప్రదమైనటువంటి లక్షణం కూడా. ఇది ఇది పెట్టుకుంటే ఇలా అనుకుంటే మనలాంటి వాళ్ళకి 100 వస్తాయి, ఇవన్నీ నిలిచేవి కావు. ఒక్క పోతన గారు లాంటి వాళ్ళకే అది ఆచరణ సాధ్యం. ఆయన చెప్పిన ఆ విషయాలు అందరి చేత మన్నన పొందినాయి కదా. నేను రామభద్రుణ్ణి మన్నామాంకితంబుగా శ్రీమద్ భాగవతాన్ని తెలిగించు. ఇక్కడ తెలిగించేవాడు పోతన. ఇంతకు ముందేమన్నాడు? చేతులారంగ శివుని పూజింపడేని అన్నాడు. ఈయన శివభక్తుడు, కనిపించిన వాడు శ్రీరామచంద్రుడు. నువ్వు భాగవతాన్ని ఆంధ్రీకరించు అంటున్నాడు. భాగవతం అదిగో ఈయన ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంపూర్ణ అవతార విశేషాలతో నిండిపోయి ఉన్నదే భాగవతం. అంటే శ్రీరాముడు శ్రీకృష్ణుడి చరిత్ర చెప్పమని శివభక్తుడైనటువంటి పోతన గారిని మరి చెప్పి నాకు అంకితం చేయని అడిగాడు ఆయన. అందుకని ఇంతకు ముందేమన్నాడు? ఇది మనుజేశ్వరాధములకిచ్చి నేను వీళ్ళెవరికి ఇవ్వను, నాకు ధన ధాన్య సంపద మీద మోహం లోభం లేదు, దురాశ లేదు, నాకున్నది చాలు. ఏదైనా ఎంత లక్షాధికారైన లవణమన్నమే కాని అని చెప్పినట్లు నేను నా కుటుంబం నేను మామూలుగా జీవిస్తే చాలు. జీవించటానికి దొరికేది ఎలా దొరకాలో ఎంత దొరకాలో అదే దొరుకుతుంది. అది వైరాగ్య దృష్టి అంటే. అంతేగాని ఉన్నదంతా పోగొట్టుకోమని కాదు, వచ్చిన దాన్ని తిరస్కరించమని కాదు, ఉన్నదాంతో సంతృప్తి పడమని. అది వైరాగ్యం. ఆ వైరాగ్య దృష్టి లేకపోతే రామాయణం ఎన్నిసార్లు చదివినా ప్రయోజనం లేదు, భాగవతం ఎన్నిసార్లు చదివినా అంతే. ఎంతటి వైరాగ్యమూర్తో దీనివల్ల మనకి పోతన గారి యొక్క ఆ వ్యక్తిత్వం కళ్ళ ఎదురుకుండా స్పష్టంగా కనిపిస్తున్నది. నామాంకితముగా చేయవయ్యా అని పైగా నీకు ఒక ఆశ పెడుతున్నాడు ఆయన, లంచం ఇస్తున్నాడు శ్రీరాముడు పోతన గారికి. నీకు భవబంధములు తెగును. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ఏవి తెగిపోతాయి? భవబంధాలు. బంధం అంటే సంకెళ్ళు, కట్టేసినవి. ఎవరు కట్టేశారు మనని? ఎవరు కట్టేయలేదే. కట్టేశారు. కట్టేసి నిన్ను తీసుకొచ్చి ఇందులో పడేశారు. ఎవరు పడేశారు? ఎవరు పడేలా, నీకు నువ్వే పడేసుకున్నావు. అదే బంధం. ఈ బంధం ఎవరు కల్పించారు నీకు? ఆయన, ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనకేం పని నీలాంటి వాళ్ళందరికీ బంధాలు కలిగించటం? ఆయన ఒకటే రూల్ పాస్ చేశాడు. ఏమని? ఎవరికి వాళ్లే కల్పించుకుంటారు పొండి. ఇదిగో ఈ విధంగా పోతన గారిలాగా రజస్తమస్సుల్ని క్షీణింపు. పోతన గారికి రజోగుణం తమోగుణం ఉంటేనే ఆయన శరీరం ఆ ఉపాధి వచ్చింది. శుక మహర్షికి కూడా అందుకే వచ్చింది. మరి ఆయన ఏం చేశాడు? ఆ గుణాల యొక్క ఆ ప్రాముఖ్యతని, ఆ గుణాల ప్రభావాన్ని తెలుసుకుని తగ్గించుకుంటున్నాడు. మనం కూడా చేయవలసింది అదే. అలా తగ్గించుకోవటానికి అభ్యాసం చెయ్యాలి, ప్రయత్నం చెయ్యాలి. అదే ఎంతవరకు సిద్ధిస్తే అంతవరకే మోక్షం. ఇది ఇంతటితో ఆగిపోతుందని అనుకోకూడదు, కంటిన్యూ అవుతుంది. అది ఎలాగో అనుభవైక వేద్యమే తప్ప దాన్ని మాటల్లో చెప్పి లేనిపోని వివాద విషయాల్లోకి వెళ్ళటం అనవసరం. అక్కడ అసలు వివాదం చేయాల్సిన అవసరమే లేదు. ఆ విషయం అది అలాంటిదే. ఆయన ఏమంటున్నాడు అని, నీకు భవబంధములు తెగును అన్నాడు. భవబంధములు తెగును అంటే భవబంధములు ఏర్పడితే ఏం జరిగింది, తెగితే ఏం జరుగుతుంది? ఏర్పడితే ఇదిగో ఈ శరీరం, ఈ ఉపాధి, ఇది ఇందులో నుంచి బయటపడలేక, ఇందులో ఉండలేకేం కర్మ, శుభ్రంగానే ఉంటున్నాం, బాగానే ఉంటున్నాం. అయితే ఆ ఉండటాన్ని సద్వినియోగపరుచుకుంటే
జన్మ కృతార్థం అవుతుంది. మోక్షం వస్తుందా రాదా, ఇంకా తర్వాత ఇవన్నీ అనంతర విచారణీయమైన విషయాలు అవన్నీ కూడా. ప్రస్తుతం కర్తవ్యం ప్రకారం ముందుకు వెళ్ళటమే మనం చేయవలసిన పని. నీకు భవబంధాలు తెగిపోతాయి అంటే నువ్వు మళ్ళీ జన్మించవలసిన అవసరం లేదు. ఇదే కదా భారతీయ మన ప్రస్థానత్రయ భాష్యం శంకర భగవత్పాదులు చెప్పిన ఒకే ఒక్క మాట ఇదే కదా. నీకు భవబంధాలు తెగిపోతాయి నాయన, నువ్వు నా పేరుకి నాకు అంకితం ఇచ్చి శ్రీమద్ భాగవతాన్ని ఆంధ్రీకరించు. అది ఆయన మనస్సులో ఎప్పటి నుంచి ఆ కోరిక గూడు కట్టుకొని ఉన్నదో అది ఆయనకి ఆ విధంగా చేసి దాన్ని ఒక నాటకీయంగా ఆయన చక్కగా సన్నివేశాన్ని సృష్టించి మనకి చెప్పాడు. శాశ్వతంగా ఆయన మనస్సుల్లో మన మనస్సుల్లో ఆ మాట చెప్పి ఆయన ముద్ర వేసుకున్నాడు. ఇప్పుడు ఆ శ్రీరామచంద్రుడు అదృశ్యమయ్యాడు. ఆయన చెప్పిన మాట మాత్రం ఈయన హృదయంలో హత్తుకుపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇక ఈయన మనసులో ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఏమని నిర్ణయానికి వచ్చాడు అంటే భాగవతం నేను ఆంధ్రీకరించాలి. ఎందుకు జగద్ధితంబుగా అన్నాడుగా ఇంతకు ముందు, నేను మానవులకి ఎవరికి అంకితం ఇయ్యను, ఆ రాముడికే అంకితం ఇస్తాను, దానివల్ల జగద్ధితం జరుగుతుంది అని చెప్పాడు కదా. హరికి నేను అంకితం ఇయ్యటం వలన ఏమిటా జగద్ధితం? ఇదిగో ఇప్పుడు మనం తలుచుకున్నది అదేగా. ఈయన ఏ భాగవతాన్ని, ఏ సంస్కృత భాగవతాన్ని తెలుగులోకి తీసుకొచ్చాడో అది ఆ భాగవతం ఈ భాగవతం రెండు ఒకటే భాగవతం. అయితే ఇద్దరు చెప్తున్నారు, ఆయన చెప్తున్నాడు ఈయన చెప్తున్నాడు, మనం ఇద్దరు చెప్పింది వింటున్నాం సమన్వయం చేసుకుని. ఎందుకంటే ఈయన మనకు దగ్గరవాడు కాబట్టి, పోతన గారు మనకు దగ్గరవాడు కాబట్టి, పోతన గారు మనము ఒకటే అలా అనుకుంటే ఆ మనస్తత్వాన్ని గనక మనం అలవాటు చేసుకుంటే ఇప్పుడు చూడండి ఎంత స్పష్టంగా పోతన గారి యొక్క వ్యక్తిత్వం మన కళ్ళ ఎదుట సాక్షాత్కరించినట్లు అనిపించిందో. అలా మనం భావన చేశామా లేదా? అది అలాగే ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇంకా నేను ఇక నిర్ణయం చేసేసుకున్నానయ్యా, భాగవతాన్ని ఆంధ్రీకరిస్తాను, భవబంధాలు తెగుతాయని నాకు ఆ శ్రీరామచంద్రుడే అనుగ్రహించి ఒక మాట చెప్పాడు కదా. మళ్ళీ పోనీ ఇంకా ఏ పురాణమైనా తెలిగిద్దామా? ఇంకో అలా నేను వేరే వాటి జోలికి పోను, భాగవతమే ఆంధ్రీకరిస్తా. పలికెడిది భాగవతమట పలికించడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట. ఎంత అద్భుతంగా ఆ శ్రీరామచంద్రుడు చెప్పిన మాటలు ఈయన మనస్సు మీద ప్రభావాన్ని చూపించి ఈయన్ని కర్తవ్యోన్ముఖుణ్ణిగా చేస్తున్నాయో ఆ మాట మనకు అర్థమవుతోంది. అది పోతన గారి యొక్క వ్యక్తిత్వం. ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు అంత నిబద్ధతతో, అంత నిజాయితీతో, అంత దీక్షతో, అంత ఏకాగ్రతతో ఆ పనిని చెయ్యాలి. మనం భాగవత సందేశాన్ని కూడా అలాగే గ్రహించాలి. ఇది వింటూ ఉన్నటువంటి శ్రోతృ ప్రేక్షక మహానుభావులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు చెప్పేవాడు ప్రధానం కాదు, చెప్పబడే విషయమే ప్రధానం. చెప్పబడే విధానం కూడా కాదు, విషయం ప్రధానం. మంచి ఎవరు చెప్పినా గ్రహించవలసిందే కదా. వింటాం. శృతం హరతి పాపాని అన్నారు పెద్దలు. అంటే వింటే పాపాలు పోతాయి. శృతం అంటే వేదం అని కూడా అర్థం ఉంది. ఎక్కడైనా వేదం చదువుతూ ఉంటే అక్కడ కూర్చుని వింటే చాలు. ఇందాక పోతన గారు చెప్పాడే అనేక జన్మ సహస్ర సంచిత పుణ్య మూలమని, అది ఆయన పుణ్యాన్ని పోగు చేసుకున్నాడు. మనం ఏం చేసాం? అనేక జన్మ సహస్ర సంచిత పాపం, మనం పాపాన్ని పోగు చేసుకుంటున్నాం. అలా వింటే, వేదం వింటే ఈ మనకు తెలియకుండానే కొన్ని పాపాలు పోతాయి. అంటే పాపం పోవటం పుణ్యం రావటం అంటే ఒక్కటే, మనస్సు వైరాగ్య భావనలోనికి వెళ్ళి పరమేశ్వరుని యొక్క నిరంతర ధ్యానంలో నిమగ్నం అవ్వటమే పుణ్యం. తద్భిన్నమైందంతా పాపమే. పలికెడిది
భాగవతమట పలికించెడువాడు రామభద్రుండట. నిన్ను నా అంతటి నేను పలకటం లేదు, నన్ను పలికించేవాడు ఒకడున్నాడు. కేనోపనిషత్ అని ఒక ఉపనిషత్తు ఉన్నది. అందులో ఒక శిష్యుడు గురువుగారిని అడుగుతున్నాడు, అయ్యా నా మనస్సు అనేక విషయాల మీద పడుతున్నది, దాన్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు? నా కళ్ళు చూస్తున్నాయి చూడమని ఎవరు ప్రేరేపిస్తున్నారు? నా చెవులు వింటున్నాయి వినమని ఎవరు ప్రేరేపిస్తున్నారు అని ఒక అద్భుతమైన ప్రశ్న అడుగుతాడు అక్కడ. దానికి ఆ మహర్షి గురువు గారు అద్భుతమైన జవాబు చెప్తాడు. అలాగే ఇప్పుడు తనదంటూ ఏమీ లేదు, తనని అక్కడ ఆయన గురువుగారు ఏం చెప్పాడు? శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయద్వాచోహ వాచం. నీ చెవికి చెవు, నీ మనస్సుకి మనస్సు, నీ వాక్కుకి వాక్కు అయినది ఇంకొకటి ఉన్నది. అదే భాగవతం. శ్రీమద్భాగవతం మొట్టమొదటి శ్లోకంలో వ్యాస మహర్షి చెప్పినటువంటి సత్యం పరం ధీమహి, ఆ సత్యం అదే. ఇది అద్భుతమైన విషయం. ఆ సత్యం ఉండబట్టే, ఆ సత్యం ఇది అది అర్థం కావాలంటే ఏమిటి? ఆభరణాలు ఉన్నాయన్నాం కదా, ఈ ఆభరణాలకి మూలమేది? బంగారం. అలాగే ఈ కన్ను చూడడానికి, ఈ చెవులు వినడానికి, కన్ను చూడడానికి, ఇదంతా జరగటానికి, ఈ సమస్త సృష్టి ఇలా నియతంగా తిరుగుతూ ఉండటానికి మూలం ఆ సత్యమే, సచ్చిత్ స్వరూపమే, సచ్చిదానంద తత్వమే, జ్ఞానమే, చైతన్యమే, ప్రజ్ఞానమే. అది లేకపోతే ఇవి లేవు. అందుకని ఇక్కడ ఈయన ఏమంటున్నాడు? పలికించెడువాడు పలికించు విభుండు రామభద్రుండట. ఒక ఆకారం ధరించి ఆ చైతన్యం వచ్చింది, అదే రామభద్రుడు. ఇప్పుడు రామభద్రుడు సగుణ రూపం, దీన్ని నిరాకార రూపం ఊహించుకోండి, జ్ఞానం. ఆ జ్ఞానం నిన్ను ప్రేరేపిస్తోంది, నువ్వు భాగవతాన్ని పలుకుతున్నావు. ఇది అద్భుతమైన విషయం. పలికించెడు వాడు రామభద్రుండట. మరి నువ్వు పైగా ఈయనకి ఒక మంచి ఫలితం మీద ఆశ ఉంది. నే పలికిన భవహరం, ఆయన హామీ ఇచ్చాడుగా. సత్యం పరం ధీమహి, సత్యాన్ని మేము ఏం చేస్తాం? నిరంతరం ధ్యానిస్తాం. దానివల్ల ఏం ఫలితమో అది మీరు పొంది మీ అనుభవంలోకి తెచ్చుకుని మీరు రుచి చూడండి అని అక్కడ మనకు హామీ ఇచ్చారు. ఈయనేమంటున్నాడు ఇక్కడ అదే విషయాన్ని, నేను గనక పలికితే ఆ శ్రీమద్ భాగవతాన్ని నాకు భవహరం అయిపోతుందట. ఆయనకి పలికితే భవహరం అయింది. ఆయన పలికితే ఆయన ఒక్కడికైనా భవహరం, ఆయన పలికింది వింటే మనకి భవహరం కాదా? ఆయన ఎంత స్వచ్ఛంగా ఎంత నిజాయితీగా పలికాడో మనము అంత స్వచ్ఛంగా అంత నిజాయితీగా వినలేమా? వినగలిగితే మనకి భవహరం అవదా? అంతటి గాఢమైన నిబద్ధత మనసులో పెట్టుకుని మనం భాగవతాన్ని అధ్యయనం చేస్తున్నాం, చెప్తున్నాం, వింటున్నాం. ఈ రెండు కార్యక్రమాలు జరుగుతున్నాయి. పలికెడిది భాగవతమట పలికించెడువాడు రామభద్రుండట. పలికిన పలికిన భవహరమగునట. పలికెద వేరొండుగాథ పలుకగనేలా. ఇంకో గాథ ఎందుకయ్యా నాకు అన్నాడు ఆయన. ధర్మప్రోజ్జిత కైతవోత్ర అన్న శ్లోకంలో ఏం చెప్పారు? ఇంకా మిగతావన్నీ ఎందుకయ్యా? అది దానికి ఇక్కడిది ప్రతిఫలం. నీకు భాగవతం ఒక్కటి చాలు, ఇంకేం వద్దుపో అన్నారు కదా రెండో శ్లోకంలోనే. ఇంకా వేరొండు గాథలు నేను పలకటం ఎందుకు, మీరు కూడా అటు ఇటు వెళ్ళటం ఎందుకు? ఆ భాగవతాన్నే పుచ్చుకొని అందులోనే మునిగిపోండి, ఇంకెందుకు, ఇంకెన్ని మాటలు వద్దు అంటున్నాడు పోతన గారు. మనకి తాను ఆచరణలో పెడుతూ మనకి సలహా కూడా ఇస్తున్నాడు. వేరొండు గాథ
పలుకగనేలా. బాగుందయ్యా, ఆ రామచంద్రుడు వచ్చాడు, నువ్వు చక్కగా శుచి అయి కూర్చున్న చోట నీకు ప్రత్యక్షమయ్యి నీకు కర్తవ్యాన్ని ఉపదేశించి నీకు ఒక ప్రయోజనాన్ని కూడా నిర్దేశించి ఆయన వెళ్ళిపోయాడు, బానే ఉంది. నువ్వేమో భాగవతం రాద్దామని ఒక బద్ధకంకణుడు అయినావు. చాలా బాగుంది. ఏం భాగవతం రాయటం అంటే మాటలా? చెప్పటం చాలా తేలిక, ఏదో నోటికొచ్చి చెప్పేయచ్చు. చాలా మంది చెప్తున్నారు, అందులో నా ఓటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. మరి మన సమకాలంలోనే మహానుభావులు ఎంతమంది ఉన్నారు, మనలాంటి సామాన్యులు ఎంతమంది ఉన్నారు. సరే, ఒక మహానుభావులు ముందుంటారు, వాళ్ళ వెనకాల మనం ఉంటాం. ఇది మనం వినయంతో పలికే మాటే గాని అజ్ఞానంతోనూ నాకు తెలియదన్న భావంతో పలికే మాట కాదు. తెలియందే ఇవన్నీ ఎలా చెప్పుకుంటాం? భాగవతం రాయటం మాటలు అనుకున్నావా? భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, శూలికైన తమ్మిచూలికైనా. ఆ తమ్మిచూలే మరి ఆ బ్రహ్మదేవుడు, శూలి శివుడు, పరమేశ్వరుడు. పరమేశ్వరుడు వల్ల కాదు, బ్రహ్మదేవుడి వల్ల కాదు. ఏమిటి? భాగవతం పలకటం. ఉట్టి పలకటం అయితే ఎవరైనా పలికేస్తారు. తెలిసి పలుకుట, తెలిసి ఏం తెలియాలి? భాగవతం యొక్క అంతరార్థం తెలియాలి. ఇంకా ఏం తెలియాలి? పరీక్షిత్తు మోక్షం ఎలా అసలు పరీక్షిత్తు మోక్షం పొందాడా లేదా? మొట్టమొదట ఆ విషయం మనం నిర్ధారణ చేసుకోవాలి. పరీక్షిత్తుకు మోక్షం రాదని అనలేదు, మోక్షం పొందాడనే భాగవతం చెప్తోంది. సరే, ఒప్పుకున్నాం, మోక్షం పొందాడు. ఎలా పొందాడు? అది తెలియాలిగా, మనం తెలుసుకోవాలిగా. కాబట్టి భాగవతం మనకి చెప్పే ఆయనకి ఆ సంగతి తెలియాలి. తెలిసి చెప్పడం వేరు, తెలియకుండా చెప్పడం వేరు. భాగవతం చెప్పే ఆయనకి ఆ విషయం తెలిసి చెప్తే, ఓహో, ఈయనకేదో లోపల తెలిసి ఉండే ఈయన చెప్పే మాటలు, ఈయన ధోరణి వింటుంటే ఈయన మామూలుగా చెప్తున్నట్టు కాదు, లోపల ఏదో ఒక విజ్ఞానం పెట్టుకునే చెప్తున్నాడు అని. మనకి ఏది తెలిస్తే సర్వమిదం విఖ్యాతం భవతి అని ఉపనిషత్తు చెప్పిందో ఆ విజ్ఞానం ఏదో ఈయనలో ఉంది కాబట్టి ఆయన చెప్తున్నాడు అని మనకి అర్థమవుతుంది. అది తెలిసి అంటే తెలివి, తెలివి అంటే చైతన్యం, చైతన్యం అంటే ప్రజ్ఞానమే. కాబట్టి తెలివి అంటే ఎరుక అంటే ఆత్మ అని అర్థం. తెలివి ఆత్మ, ఇంకా అనుమానం అక్కర్లేదు. తెలివి అంటే ఈ పిల్లవాడికి ఈ సబ్జెక్ట్లో 45 మార్కులు వచ్చినాయండి, ఇంకో పిల్లవాడికి ఇదే సబ్జెక్ట్లో, ఇద్దరు ఒకే క్లాసులో ఉన్నారు, వాడికి 99 వచ్చాయి, ఇతడికి 40. ఇది కాదు తెలివి అంటే. ఇక్కడ ఇది లౌకికమైన తెలివి. మనం చెప్పుకుని ఇక్కడ పోతన గారు చెప్పిన తెలివి, ఆ తెలియటం పారలౌకికమైంది, లోక అతీతమైంది. మనం ఎప్పుడైతే ఇందాక చెప్పుకున్నాం, ఎప్పుడైతే ఈ ఉపాధిలో వచ్చి పడ్డామో ఇది మన ఏం చేసింది? చుట్టూ మూసేసింది, మధ్యలోనే పెట్టి గిరగిరా తిప్పుతోంది. దీంట్లో నుంచి బయటపడాలి. అది తెలివి అంటే, తెలుసుకోవటం అంటే. అందుకు ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? తెలిసి భాగవతము తెలిసి పలుకుట. తెలివి అంటే జ్ఞానం, జ్ఞానం అంటే ఆత్మే. ఆ ఆత్మజ్ఞానంతో గనక పలికితే ఇంకెందుకు, మీకు ఆత్మజ్ఞానం కలిగిపోయింది కదా, ఇవన్నీ అక్కర్లేదు అని అనవచ్చు, అనుకోవచ్చు. అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదు. నిరంతరం ఈ శ్రవణ మనన నిధిధ్యాసనలు జరుగుతూనే ఉండాలి. ఆలయం పిబత భాగవతం రసం. మీరు కాళ్ళు చేతులు పడిపోయేదాకా దీన్ని, ఈ భాగవతాన్ని మననం చేస్తూనే ఉండండి అని పోతన గారు 3వ శ్లోకంలో, అది అద్భుత. ఆ 3 శ్లోకాలు వరుస అద్భుతమైన వరుస అది. అందుకని భాగవతము తెలిసి పలుకుట
చిత్రంబు ఎవరికి? శూలికైన తమ్మి శూలికైన. ఆ మాట చెప్పారు. పరమేశ్వరుడు కూడా చెప్పలేడు, బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు అని. అంతే తప్ప వాళ్ళు చెప్పకపోతే ఎవరు చెప్తారు? అది అక్కడ ముందే చెప్పిన మాటే తప్ప దాన్ని నిజంగా మనం తీసుకోనక్కర్లేదు. మరి నువ్వెలా చెప్తావయ్యా? వాళ్లే చెప్పలేనప్పుడు నువ్వెలా చెప్తావు? అందుకు చెప్తున్నాడు ఆయన. వాళ్ళ మాటలు ఎందుకు ఉదాహరించాడు అక్కడ? నేను విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటబరుతూ. నువ్వు భాగవతం ఆంధ్రీకరించవయ్యా. ఏముంది ఆంధ్రీకరించటం? అక్కడ సంస్కృత సమాసం ఉంటే అవి తీసేసి డు ము ఊలు పెట్టు, అయిపోతుంది తెలుగు. ఛందస్సు ఉంది పద్యాలు తెలుగులో, నీకు వచ్చు కదా. యతులు ప్రాసలు గణాలు ఇవన్నీ వచ్చు కదా, బాగానే రాసి. అది రాస్తే కుదరదు, అలా చెప్పుకున్నా కుదరదు. మనం జన్మాద్యస్య అనేటటువంటి శ్లోకం చదవటం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సునిశ్చితమైనటువంటి దృష్టితో ఈ భాగవతాన్ని చెప్పుకుంటున్నాం. అది కావాలి. అదే జ్ఞానము అంటే. అందుకని తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన. ఏమంటున్నాడు? మూడు చెప్తున్నాడు. విబుధ జనుల వలన విన్నంత. నువ్వు విబుధ జనులు చెప్పింది నువ్వు వినటం ఎందుకు? ఏం పని నీకు వినటం ఎందుకు? ఎదురుకుండా భాగవతం మూలం ఉంది, దానికి తెలుగు పద్యాలు రాయి. కాదు, ఇక్కడ పరంపర అనేది ఒకటి ఉంటుంది. అది కూడా ఆ వివిధ జనులు ఆయా సందర్భాల్లో చెప్పిన విషయం ఈయన మనస్సులో ఉండి ఆ ప్రభావంతో అనువాదం చేసి అక్కడ ఉన్న సంస్కృతంలో ఉన్న విషయాన్ని తెలుగులోకి చెప్తున్నాడు ఈయన. ఆ చెప్పటంలో, సంస్కృతాన్ని తెలుగులోకి మార్చటంలో వివిధ జనులు తనకి చెప్పినటువంటి ఆ జ్ఞానం అందులో ఉంది. అది మనం గ్రహించగలగాలి. అది మనం గ్రహించగలిగితే అదే మోక్షాన్ని మనకి ప్రసాదిస్తుంది. మనం కృతకృత్యులం అవుతాం. విబుధ జనుల వలన విన్నంత కన్నంత. ఆ వినటం కనటం అనేది ఒక జాతీయ లోకంలో ఒక సామెత. అలా చెప్పుకున్నా పర్వాలేదు. లేదా ఆయన జీవిత కాలంలో అనుభవించాడు. ఆయన గురువు గారి దగ్గర ఆయన చూసి ఉండొచ్చును. ఏమి తెలియవచ్చినంత. కేవలం వినటము కనటమే కాదు, దానిని నేను మననం చేసుకొని నిధిధ్యాసన చేసి నా అనుభవంలోకి తెచ్చుకొని నా అనుభవం చెప్తున్నాను అంటున్నాడు పోతన గారు. ఇది పోతన గారు భాగవత రచనా విధానంలో ఉన్నటువంటి ఆ గొప్పతనం, ఆ మెరిటు. తెలియవచ్చినంత తేటపరతు అన్నాడు. తర్వాత ఇంకా 2-3 కొందరికి తెలుగు ఇష్టం, కొందరికి సంస్కృతం, కొందరికి రెండూ ఇష్టం. నేను వీళ్ళని వాళ్ళని అందరినీ మెప్పిస్తానన్నాడు. అది చాలా బాగానే ఉంది. నన్నయ్య గారు, తిక్కన గారు, నన్నయ్య భట్టు గారు, తిక్కన సోమయాజి గారు ఆ భారతాన్నే పట్టుకున్నారు. వాళ్ళు అనువదించారు. మరి ఎందుకునో వాళ్ళు ఈ భాగవతం జోలికి రాలేదు అంటే వాళ్ళకి దాంతో సరిపోయింది. ఇది నాకు వదిలేశారు. మత్పురాకృత శుభాధిక్యంబుదా నెట్టిదో తెనుగుంజేయరు మున్ను భాగవతమున్ దీనెంతెనింగించి నా జననంబున్ సఫలంబు చేసెదా. ఇది ప్రధానం. ఇక్కడ ఉన్నాడు పోతన గారు. దీన్ని తెలిగిస్తే ఏమవుతుంది అంటున్నాడు? నా జన్మ సఫలమవుతుంది అంటున్నాడు. ఆయన తెలిగిస్తేనే జన్మ సఫలమైందే. మరి ఆ తెలిగించిన దాన్ని, ఆ మూలాన్ని, ఈ అనువాదాన్ని రెండింటినీ కలిపి సమన్వయం చేసుకుని మనం చదువుకొని విన్నా భావించినా మన జన్మ సఫలం కాదా? అయి తీరుతుంది, అయి తీరాలి. అవలేదు అంటే మన ప్రయత్నంలో ఎక్కడో లోపం ఉంది. ఆ లోపం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన ప్రారబ్ధం వల్ల వచ్చి పడుతుంది. ఈ ప్రారబ్ధాన్ని ఎవ్వరు దాటలేరు. అయితే ప్రారబ్ధం పోగొట్టుకునే విధానం, ఒక చిన్న విధానం, చిట్కా ఏముంది అంటే
అది సాక్షి మాత్రంగా నన్ను నేను సాక్షి మాత్రంగా ఉంచుకొని చూస్తూ ఉంటాను. అది ఆ ప్రారంధం నన్ను బాధించిందని నేను దుఃఖించను. ఆ ప్రారంధం ఏదో నన్ను తీసుకెళ్లి అందలం ఎక్కించిందని ఎగిరెగిరి పడను. ఓహో, నీ పని నువ్వు చేయటానికి వచ్చావు, నీ పని నువ్వు చేసుకు వెళ్ళు అనే ఒక సాక్షి మాత్ర దృక్పథంతో చూస్తే అది మనని ఏమీ చేయలేదు. ఇది ఒక చిన్న అనుభవపూర్వకమైనటువంటి చిట్కా అన్నమాట, విధానం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను మత్పురాక దీనింతెనింగించిన జననంబున్ సఫలంబు చేసెద. ఎప్పుడు సఫలం అవుతుంది జన్మ? పునర్జన్మంబు లేకుండగన్. మళ్ళీ జన్మ అనేది లేదు. ఎవరు గ్యారంటీ? వెంటనే అడుగుతారు చాలా మంది, వేచి ఉంటారు. నీకు పునర్జన్మ రాలేదని ఏమిటి గ్యారంటీ? దానికి మనం జవాబు చెప్పుకుంటూనే వస్తున్నాం. అది కేవలం అనుభవైక వేద్యమైన విషయమే. సరే, ఇప్పుడు భాగవతం యొక్క గొప్పతనాన్ని ఒక్క మాటలో చెప్తున్నాడు పోతన గారు. లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాభాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై వెలయున్ భాగవతాక్ష కల్పతరువు ఉర్విన్ సద్విజ శ్రేష్టమై. భాగవతం యొక్క మహత్యాన్ని, ఆ గొప్పతనాన్ని, భాగవతాన్ని మనం చదివినందు వలన వచ్చే మనకు ఫలితాన్ని, ఆ భాగవతం యొక్క ఔత్కృష్ట్యాన్ని ఆయన ఈ పద్యంలో వివరించాడు. మొత్తం మీద ఇప్పుడు మనం ఏం చేశామండి అంటే, పోతన గారి యొక్క ఆ వ్యక్తిత్వాన్ని ఆయన మాటల్లోనే విని మన ఎదురుగుండా సాక్షాత్కరింపజేసుకున్నాం. మొట్టమొదట శ్రీమద్ భాగవతంలో మొదటి 3 శ్లోకాలు చదివితేనే మనకి ఆ వేదవ్యాసుల యొక్క మూర్తి సాక్షాత్కరించింది. ఇప్పుడు పోతన ఈ ఇద్దరిని సాక్షాత్కరింప చేసుకుని ఆ వెలుగులో, ఆ జ్ఞానంలో, ఆ ప్రేరణతో మనం భాగవత అధ్యయనాన్ని ముందుకి కొనసాగిద్దాం. స్వస్తి.